ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిపోయిన తర్వాత పీసీఓడి పేషెంట్స్‌కి పోస్ట్ డెలివరీ పీసీఓడి మళ్ళీ వస్తుందా? పీసీఓడి అనేది జనరల్లీ వచ్చేది కొంతమందికి జన్యుపరమైన లోపాల మూలంగా వస్తుంది. జెనెటికల్‌గా అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొంతమందికి హార్మోనల్ ఇంబాలెన్స్ మూలంగా వస్తుంది. కొంతమందికి ఒబేసిటీ మూలంగా వస్తుంది. సో, పీసీఓడి రావడానికి డిఫరెంట్ కారణాలు అనేవి ఉంటాయన్నమాట. జనరల్‌గా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కొంతమంది పేషెంట్‌లో పీసీఓడి అనేది ఆటోమేటిక్‌గా రెగ్యులేట్ అయిపోతుంది. సో, ఈ పర్టిక్యులర్ పేషెంట్స్ ఎవరికైతే మళ్ళీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం గానీ, లేదు మొటిమలు ఎక్కువ రావడం, అబ్నార్మల్ ఏరియాస్‌లో హెయిర్ గ్రోత్ అంటే మీసాల దగ్గర గానీ, చిన్ దగ్గర గానీ, కింద నెక్ దగ్గర గానీ హెయిర్ గ్రోత్ రావడము అండ్ ఏమి తినకపోయినా సరే లావైపోవడము, ఇట్లాంటి కండిషన్స్‌లో ఉన్న పేషెంట్స్‌కి మాత్రం మనం పీసీఓడి అని సస్పెక్ట్ చేయొచ్చు. బట్ రెగ్యులర్ సైకిల్స్ రావడం లేదు అంటే మాత్రం ఈ పర్టిక్యులర్ పేషెంట్స్‌కి మాత్రం పీసీఓడి అనేది మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. థాంక్ యూ యూవర్స్.